ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ ఇస్తాను. సో వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లేట్ చేయకుండా మన ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాం. మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఫ్రిడ్జ్ని అయితే. ఫస్ట్ నేనైతే ఫ్రిడ్జ్ ఎలా ఉన్నదనే చూపిస్తాను. మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. సో మొత్తం కొంచెం చికాకుగా ఇలా మొత్తం పడేశారు పిల్లలైతే. ఇంకా చూడండి, ఇంకా పప్పులు ఇంకా మసాలాలు ఇలా ఫ్రిడ్జ్ నిండి అయితే పడిపోయాయి. ఇంకా నేను ఎప్పటి నుంచో క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ వీలు లేక అలా ఉంచేసాను. సో ఫస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేసి ప్లగ్ అనేది తీసేసుకుందాం. ఎందుకంటే మనం ముందుగానే ఫ్రిడ్జ్ ప్లగ్ తీసుకుంటే మనకి కరెంట్ షాక్ రాకుండా ఉంటుందన్నమాట. వాటర్తో క్లీన్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి తీసేసుకొని మనం మంచం మీద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ పెట్టుకోవాలంటే ప్లేస్ కావాలి కదా. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీస్తున్నాను. మొత్తం చిందరవందరంగా ఉంది మా ఫ్రిడ్జ్. ఇంకా ఇక్కడైతే మంచం మీద పెట్టేసుకుంటున్నాను. అంటే సరిపోవాలి కదా, మనకి సరుకులు మసాలాలు చాలా ఉన్నాయి కదా. ఇంకా బాక్సులు, డబ్బాలు, ఇంకా అయితే నేను మసాలాలు ఇంకా పసుపు, బెల్లం ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అవి కూడా తీసేసి మంచంలో పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి, బటర్ పేపర్స్, అవి అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో నుంచి పైనుంచి ఏమైనా పడిపోయినా కానీ కింద సెల్ఫ్లలో అయితే పడుకోకుండా ఉంటాయి. సో ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కాఫీ పౌడర్స్ ఇంకా బటర్ పేపర్స్ కూడా తీసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ని కూడా తీసి చూపిస్తాను. నేను ఏదైనా కానీ ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, స్టోర్ చేసుకుంటాను ఎక్కువగా తెచ్చుకొని. ఎందుకంటే మళ్ళీ తేకుండా ఒకేసారి తెచ్చి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇలా పెట్టేసిన తర్వాత పసుపు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఏంటంటే నేను లైవ్ వీడియో కూడా చేస్తాను సబ్స్క్రైబర్స్ పెరిగితే. ఇంకా నేను ఆన్లైన్లో షాపింగ్ చేసిన డ్రెస్సెస్ కూడా ఓపెన్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఏ వీడియో అయినా కానీ నేనైతే ప్రతిదీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి వీడియోస్ని. సో ఇంకా షార్ట్స్ కూడా ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో అవి కూడా వాచ్ చేయండి. ఇక్కడైతే నేను మంచం నిండా పెట్టేస్తున్నాను ఒక్కొక్కటిగా. ఎందుకంటే మనకి ప్లేస్ అనేది సరిపోదు కదా, కింద పెట్టినా కానీ మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ పడతాయని ఇక్కడైతే మంచం మీద పెట్టేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్లో అయితే సగం వరకు అయితే తీసుకొని చూడండి ఎంత డస్టీగా కారం ఇంకా మసాలాలు ఎలా పడిపోయి ఉన్నాయో. ఇంకా నేను కబోర్డ్స్లలో ఇలాంటి చిన్న చిన్న పేపర్స్ కూడా వేసుకుంటాను. ఇవి మనకి లామినేషన్ చేసి వస్తాయి, మనకి ఫ్రిడ్జ్లో ఆటోమేటిక్గా బయట మనకి దొరుకుతాయి మార్కెట్లో. ఇవి తెచ్చుకొని పెట్టేసుకుంటే మనకి మరకలు కూడా తొందరగా పడవు అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా గీతలు అనేవి పడకుండా ఉంటాయి ఇవి పెట్టుకోవడం వలన. ఫైనల్లీ అయితే ఒక్కొక్కటిగా తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా మనకి కొన్ని అయితే ఉన్నాయి, ఇవి కూడా తీసేసుకుందాం. ఇంకా కూరగాయలు గట్లా ఉన్నాయి, అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ పెట్టేసుకున్నాను, అందుకని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. సో అందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం వీడియోస్ అనేవి కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్ అయితే మనం కబోర్డ్లలో కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువగానే మురికుంది మనకి ఫ్రిడ్జ్లో. నేను ఇంకా చాలా రోజుల తర్వాత క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ అనేది ఊరికే కడగకూడదు కదా, పాడైపోతాయి కదా. అందుకని ఎప్పుడో ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవడం వల్ల కూడా కూలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఉంటే కనుక మనకి కూలింగ్ అనేది కూడా తక్కువగా వస్తుందన్నమాట. అందుకని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా పసుపు మరకలు అలాంటివి చాలా ఉన్నాయి నా ఫ్రిడ్జ్లో. చూడండి ఎలా ఉందో బాబోయ్. ఫైనల్ అయితే ఫ్రిడ్జ్లో అన్నీ తీసిన తర్వాత ఇలా అయితే ఉంది మా ఫ్రిడ్జ్. చూడండి, చాలా అంటే చాలా మరకలు ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని అన్నిటిని క్లీన్ చేసేసుకుందాం వాటర్తోనే. సో నేనైతే క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ పసుపు మరకలు ఉన్నాయి, అవి కూడా పోవాలి కదా. మొత్తం క్లీన్ చేసేసుకుందాం. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఐస్ ఉంది, ఐస్ కూడా కరిగిపోతుంది మనకి. ఎందుకంటే మనం
కరెంట్ అనేది తీసేసాం కదా, కరిగిపోతుంది. ఫైనల్ అయితే మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో అవన్నీ తీసేసి ఒక్కొక్కటిగా ఇవి మనం ఫ్రిడ్జ్ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కూడా నీట్గా కడిగేసుకొని ఎండపెట్టేసుకుందాం. అవి అయితే నేను ఫ్రిడ్జ్లో వేసుకునే బటర్ పేపర్లు. సో డీప్ ఫ్రిడ్జ్లో చూడండి ఎంత ఐస్గడ్డ ఇంకా కొబ్బరి గట్లా పెట్టేసాను కదా, పీచు పీచుగా ఉంది. అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయం కదా ఊకే, అందుకని క్లీన్ చేసేసుకోవాలి ఒకేసారి నీట్గా. ఇంకా మా పిల్లలు చూడండి ఇందులో అయితే రబ్బర్లు కూడా పెట్టేశారు ఫ్రిడ్జ్లో. ఇంకా పేస్ట్లు దువ్యానలు ఇవి కూడా పెట్టేస్తారు. నేను చూడకపోతే పిల్లలు ఉన్నారా అస్సలు కుదురుగా ఉండరు. ఫస్ట్ అయితే నేను కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. కొంచెం కారం మసాలాలు ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి కదా కొంచెం వాటర్ వేసుకుంటే అని వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం నానుతుంది కూడా ఫ్రిడ్జ్ మనకి. ఇలా చేసుకున్న తర్వాత అయితే మనం సోప్ వేసేసుకొని రుద్దేసుకుందాం. సో ఇప్పుడైతే నేను ఒక సర్ఫ్ ఎక్సెల్ సోపాను ఒక కవర్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్ని రుద్ది చూపిస్తాను. ఎందుకంటే మనం ఎలాంటి స్క్రబ్బులు కానీ పీచులు కానీ రుద్దకూడదు. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో గీతలు పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ కదా, మనకి ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ రాదు, మళ్ళీ గీతలు పడతాయి, ఖరాబ్ అవుతుంది ఫ్రిడ్జ్. అందుకని నేను ఇక్కడ సిల్క్ కవర్ ఒకటి తీసేసుకొని సర్ఫ్ ఎక్సెల్ సోప్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఇక్కడ మనకి పసుపు మరకలు కూడా పోయాయి. ఇలా రుద్దుకోవడం వలన ఎలాంటి గీతలు కూడా పడిపోవన్నమాట. మనం ఎప్పుడైనా రుద్దుకునేటప్పుడు ఇలా కవర్తోనే రుద్దేసుకోవాలి. ఎందుకంటే గీతలు పడకుండా నీట్గా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ కూడా కొత్తగా. మాదైతే ఇలా ఉంది. ఇలా కొంచెం కొంచెం రుద్దేసుకోవాలి సోప్తోనే. ఫైనల్ అయితే మనం రుద్దేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని పోసేసి అయితే కడుగుతున్నాను. ఎందుకంటే మళ్ళీ అయిపోయిందనమాట. నేనైతే చాలా టైం పట్టింది నాకు ఫ్రిడ్జ్ రుద్దేసరికి. వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని అలా కొంచెం కొంచెం వీడియో తీసేసుకొని మొత్తం ఎడిటింగ్ చేసేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి వీడియో తీసుకుంటూ ఫ్రిడ్జ్ నీట్గా కడిగేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఇలా ముందే కడిగేసుకున్న తర్వాత రుద్దేసిన తర్వాత వీడియో అయితే తీసేసాను. ఫైనల్ అయితే రుద్దేయడం కడగడం కూడా అయిపోయింది. మీకైతే చూపిస్తున్నాను. అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఎండపెట్టేసాను ఫ్రిడ్జ్ని అయితే. మనం సోప్తో రుద్దుకున్నాం కదా, బాగా వాటర్ పోసేసుకొని బాగా వాష్ చేయాలి ఫ్రిడ్జ్ని, లేకపోతే సోప్ అనేది స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్లో ఉంచి. అందుకని నేనైతే 2 బకెట్స్ వాటర్ అయితే పోసి కడిగేసాను. ఇంకా ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే వస్తువులు కూడా బాగా కడిగేసి ఇక్కడ ఆరబెట్టేసాను. ఇవి కూడా మనకి ఎండిపోయాయి. ఇవి అయితే నేను వీడియో చేయలేదు, మామూలుగా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత వీడియో అయితే చేశాను. ఫైనల్ అయితే మనకి ఆరిపోయాయి. ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అలాగే నేను ఫ్రిడ్జ్ని కడిగిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ అయితే బాగా ఎండబెట్టేసుకున్నాను ఫ్యాన్ గాలికి. ఎందుకంటే ఎండకు పెట్టినా కానీ పాడైపోతుంది మనకి ఫ్రిడ్జ్ అనేది. సో ఇంట్లోనే ఓపెన్గా డోర్ పెట్టేసి ఒక 1 అవర్ అయితే ఆరబెట్టేసుకొని ముందు స్విచ్ ఆన్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ని ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇవైతే సర్ది పెట్టేసుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్ని ఆన్ చేసేసుకొని ఇవైతే పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇంకా వీడియో తీసుకుంటూ ఇవన్నీ పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని కొంచెం వీడియో తీసుకుంటూ కొంచెం సర్ది పెట్టేసుకుంటూ ఇలా అయితే చేసుకున్నాను. ఫైనల్లీ అయితే చూడండి మనకైతే ఫ్రిడ్జ్ అయితే కొత్తగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా క్లీనింగ్ ఉంటుంది ఫ్రిడ్జ్. మనం క్లీన్ చేసుకోకపోతే మనకి కూలింగ్ అనేది కూడా తక్కువగా వస్తుందన్నమాట. అందుకని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఇలా బటర్ పేపర్లు అయితే వేసుకుంటాను. కింద కబోర్డ్లో కూడా ఏమీ పడుకోకుండా ఉంటాయన్నమాట. కావాల్సినప్పుడు మనం పేపర్ తీసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని మనం పెట్టేసుకోవడమే. కొంచెం కొంచెం వాయిస్ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం కదా ఇలా మాట్లాడుకుంటూ వీడియో చేసుకోవడం, అలా వీడియో తీసి వాయిస్ రికార్డ్ చేసి ఇలా పెట్టడం అంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఏమనుకోకండి, వాయిస్ అనేది కొంచెం నాకు డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్లీ అయితే మనకి ఫ్రిడ్జ్ని కడగడం, కబోర్డ్లు కూడా సర్ది పెట్టేసుకోవడం కూడా నేను వీడియో చూపిస్తున్నాను. మొత్తం నాకైతే ఒక రోజైతే పట్టింది. ఎందుకంటే చాలా టైం పడుతుంది మన ఫ్రిడ్జ్ని కడగాలన్నా, నీట్గా తుడిచిపెట్టుకోవాలన్నా. ఇంకా ఫ్రిడ్జ్లో అవి కూడా కడిగేసి ఆరబెట్టేసుకొని ఎండబెట్టేసుకొని తుడిచేసుకొని
మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఊరికే కడగం కదా, అందుకని ఒకేసారి నీట్గా చేసుకోవాలి. చూడండి, నాకైతే ఫ్రిడ్జ్ అయితే ఎంత కొత్తగా కనిపిస్తుందో, మీకు నచ్చే ఉంటుంది. ఇక్కడ కూడా నేను కవర్లో ఒక పేపర్ అయితే వేసాను. మనకి లామినేషన్లో వస్తాయి అన్నమాట ఫ్రిడ్జ్లో వేసేసుకునే పేపర్స్. సో ఇక్కడైతే నేను ఒకటి వేసాను, ఇంకా పేపర్స్ ఉన్నాయి, అవి తర్వాత వేసుకుందాంలే అని ఇప్పుడైతే వేసాను అనమాట. ఫైనల్ అయితే మనకి ఫ్రిడ్జ్ అయితే ఈరోజు అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా, మనకి ఫ్రిడ్జ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను కబోర్డ్లలో. ఇంకా మనకి ఇవి కూడా నేను చేసి పెట్టేస్తున్నాను, మళ్ళీ మరకలు పడతాయని. మీరు కూడా ఇలాగే ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి ఒక్కొక్కటిగా క్లీన్ చేసి పెట్టేసుకోండి, లేకపోతే మనకి ఫ్రిడ్జ్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది నీట్గా పెట్టుకోకపోయినా కానీ. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా మసాలాలు, నేను రెసిపీస్ ఎక్కువ చేస్తాను అందుకని మసాలాలు ఎక్కువ ఉంటాయి. ఫైనల్ అయితే ఫ్రిడ్జ్లో సగం వరకు అయితే పెట్టేశాను, మొత్తం పూర్తిగా పెట్టలేదు. మళ్ళీ తర్వాత సర్ది పెట్టేసుకుందామని అలా పెట్టేసి వీడియో చేశాను అనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్లీ అయితే మన ఫ్రిడ్జ్ అయితే ఈరోజు వీడియో అప్లోడ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సపోర్టింగ్.